గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. మనం ప్రతి వారాంతంలో అంతర్జాతీయ పరిణామాల మీద, అందులో భారత్ నిర్వహిస్తున్న పాత్ర మీద జియో పొలిటికల్ అనలిస్టు ప్రసాద్ పేకేటి గారితో చర్చిస్తున్నాం. ఇవి చాలామందికి ఒక మంచి ఎడ్యుకేషన్ లాగా ఉంటున్నాయని కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే భారత్తో సంబంధం ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యవహారాలు ఆ వారమంతా ఏం జరిగాయి అనేది ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది అనేది చాలామంది అభిప్రాయం. ఇది నిజంగా గ్రేట్. మాకు ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్ రావడము. ఇవాళ కూడా ఒకవైపు ఇరాన్, ఇజ్రాయిల్ దాడులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గల్ఫ్లో చిక్కుకున్న చాలామంది భారతీయులు, వాళ్ళ రివోకేషన్కి ప్రభుత్వము, అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా వచ్చే పరిణామాలు, దానికి సంబంధించి ఇప్పటికే భారత్తో సహా అనేక దేశాల్లో మొదలైన ప్రభావం. ఉదాహరణకు ఇవాళే భారతదేశంలో గ్యాస్ రేట్లు పెంచారు. ఇంటి గ్యాస్కు 60 రూపాయలు, నాకు తెలిసి వాణిజ్య గ్యాస్కు దగ్గర 100 రూపాయల చిల్లర పెరిగినట్లుగా కూడా మన వార్తలు వస్తున్నాయి. మాట్లాడదాం. ఈ వారం ముఖ్యంగా భారత్లో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలు, రైసినా డైలాగ్ దగ్గర నుంచి ఇరాన్ వార్ వరకు మనం మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీ విశ్లేషణలు చాలా చక్కగా ఉంటున్నాయి. మా ప్రేక్షకులకి మీరు ఇస్తున్నటువంటి బాగా సులభంగా అర్థమయ్యే భాషలో మీరు చెప్తున్న విశ్లేషణలు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకు ఐడ్రీమ్ తరఫున మీకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి. ప్రసాద్ గారు, ఈ వారం ముఖ్యంగా ఎక్కడ చూసినా యుద్ధ వార్తలే. ఎవరి నోట విన్నా యుద్ధం ఎంతకాలం జరుగుతుంది, ఇలాగే జరిగితే పరిస్థితి ఏంటి, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయా, డీజిల్ రేట్లు పెరిగిపోతాయా, అసలు బంగారు రేట్లు పెరిగిపోతాయా, గ్యాస్ రేట్లు పెరిగిపోతాయా, అసలు ఏంటి పరిస్థితి? ఎక్కడో యుద్ధం జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది, దాని పర్యవసానాలు మన దేశం మీద ఎవరెవరి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ యుద్ధంకి మనం అందరం సిద్ధమేనా అంటే ఈ ఇన్ఫ్లేషన్కి చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ వైజ్ వస్తే భారతదేశానికి మన 1 కోటి మంది పైన మన వాళ్ళు ఎంతమంది భారతీయులు ఆ గల్ఫ్లో ఉన్నారో వారిని సురక్షితంగా మన దేశానికి తీసుకురావడం మన ప్రయారిటీ నెంబర్ 1 అండి. అవును. ప్రయారిటీ నెంబర్ 2 వచ్చేసరికి ఈ ఆయిల్ దెబ్బ వల్ల ఇన్ఫ్లేషన్ పెరగకుండా మనం చూసుకోవడం నెక్స్ట్ ప్రయారిటీ 2. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి యుఏఈ, సౌదీ, ఈ కువైట్, వీటిలోనే ఎక్కువ మంది భారతీయులు, చాలామంది అక్కడికే వెళ్ళారు బతుకు తెరువు కోసం. అవును. అయితే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడుతుంటే అర్థమైంది ఏంటంటే అక్కడ యుఎస్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ అవుతుంది, కానీ ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ వీళ్ళందరూ ఉండే చోట్ల మాత్రం అవ్వట్లేదు. అవును, మీరు భయాందోళన చెందక్కర్లేదు అని చెప్తున్నారు. కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ బుర్జ్ ఖలీఫా మీద కానీ లేకపోతే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడంతో ట్రావెలింగ్ చేసే వాళ్ళందరూ ఇరుక్కుపోతున్నారు. పివి సింధు ఇంకా అందరు చాలా మంది కొంతమంది చర్చి ఫాస్టర్లు కూడా అక్కడే చిక్కుకున్నారు, బహ్రెయిన్ లో చిక్కుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో ఇది కొంచెం ఆందోళనకరంగా ఉంది, ఎన్ని రోజులు అక్కడ ఉండగలుగుతారు అనేది. అయితే వీటికి కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ అవన్నీ బిల్డప్ చేస్తున్నారు. చేసి కూడా ఈరోజు ఇరాన్ వాళ్ళ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని అటాక్ చేయడం మా ఉద్దేశం కాదు, మీ ప్రాంతాలు యూజ్ చేసుకుని యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది అని చెప్పడం. అంటే ఇది ఒక స్టెప్ బ్యాక్ అనమాట. ఈ టెన్షన్స్ నుంచి మన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ మన భారతదేశం తీసుకురావడానికి ఒక మంచి స్టెప్ అండి. ఇంకొకటి చూడాల్సిన అంశం ఏంటంటే ఇరాన్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఈ స్ట్రైట్ ఉంది, దాన్ని హార్మజ్ స్ట్రైట్. అవును. అక్కడి నుంచి భారతదేశానికి వెళ్ళడానికి మేము ఓకే, కానీ ఇజ్రాయెల్కి, యూకేకి, యూరోప్కి వెళ్ళడానికి మేము ఒప్పుకోము అంటున్నారు. అదొక పాజిటివ్ సిగ్నల్ మనకి. ఇంకా భారతీయ సంతతికి చెందిన స్టూడెంట్ ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ డాక్టర్స్ చదువుకోవడానికి, దాంట్లో ఒక 1000-1200 మంది కాశ్మీర్ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి ల్యాండ్ రూట్ నుంచి, బార్డర్స్ నుంచి వెళ్ళిపోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాము. అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది భారత్కి ఇస్తున్న వాల్యూ ఎలా ఉంది. ఇంత యుద్ధం, ఇంత కష్టమైన సమయంలో కూడా మన వాళ్ళని ఇలా తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, మనకి యమన్లో జరిగినప్పుడు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు అన్నారు, ఇక్కడే కాదు మీరు మార్స్ మీద ఉన్నా కానీ మేము తీసుకుని వస్తా ఉన్నాం. అంటే ఈ ఫారెన్ రిలేషన్షిప్స్, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మన వాళ్ళు ఎక్సలెంట్గా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒకటి. ఇంకో అంశం, ఆయిల్ మీద ఏంటి ఇంపాక్ట్, ఇది పెరుగుతుంటే ఎలా ఉండిపోతుంది.
నేను అనుకోవడము మనకి ఎన్ని వారు యుక్రెయిన్ రష్యా వార్ వచ్చి ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మనం ఆయిల్ ప్రైస్ పెంచకుండా కాన్స్టెంట్గా ఉంచాం. అంటే దగ్గర దగ్గర 100 రూపాయలు అవన్నీ అక్కడికి ఆల్మోస్ట్ ఆగిపోయింది. సో దాంతో మనం ఏం చేస్తున్నాం అంటే సరే ఇప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితి అయితేనే, ఎందుకంటే ఖతార్ వాడు మేము ఎల్ఎన్జి గ్యాస్ ఆపేస్తున్నాం అన్నాడు. అంటే మొత్తం యావత్ ప్రపంచ దేశానికి 60% వాడు ఖతార్ నుంచే వస్తుంది. వాడు ఆపేస్తున్నాం అంటే ఇంకా దాని కన్జంప్షన్, మరి గ్యాస్ కన్జంప్షన్ మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందా అంటే పెరుగుతుంది చెప్పలేము. ఈ వార్ ఎన్ని రోజులు అవుతుంది అనేది మనం చూడాలన్నమాట. ఇప్పుడేమో ట్రంప్ ఏమో నెలాఖరు వరకు ఉంటుంది యుద్ధం అంటున్నాడు. అవును. సో ఒకవేళ నిజంగా నెలాఖరు వరకు యుద్ధం జరిగితే మన ఇండియాలో అదే 20 రోజులకు మించి రావు ఇప్పుడున్న పెట్రోల్ గ్యాస్ నిల్వలు అనేది కూడా ఒక వార్త. అవును. సో ఇంకొకటి నాకు ప్రసాద్ గారు, ఇప్పుడు మనం రష్యా నుంచి 30 days కొనడానికి మనకు అమెరికా అనుమతి ఇచ్చింది అంటున్నారు. మనం ఆల్రెడీ చాలా బ్యారెల్స్ ఒక 10 పడవల్లో వస్తున్నాయని కూడా, షిప్లో వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాడేవాడండి అనుమతి ఇవ్వడానికి, వాడు ఎలా ఉంటుందంటే వాడి క్రెడిట్ అలాగే ఉంటుంది వాడి. రేపు పొద్దున ఇజ్రాయెల్ వాళ్ళు మనకి కమెన్ కొట్టింది ఇజ్రాయెల్ వాళ్ళు కాదు, మేమే కొట్టాము, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేయలేదు అంటాడు. సో వాడి వాల్యూ మనం ఇవ్వకూడదు. యాక్చువల్లీ వాడు ట్రంప్ ఒకసారి ఏమన్నాడు, ఇది డెడ్ ఎకానమీ అన్నాడు. మరి వరల్డ్స్ లో ఫాస్టెస్ట్ ఎకానమీ ఏది ఉంది? మళ్ళీ అంటాడు మై ఫ్రెండ్ నరేంద్ర మోదీ అంటాడు. సో అందు గురించి వాటికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఎవరైనా సరే కమెంట్స్ చేస్తున్నా సరే దాని మీద పెద్ద అసలు మనం పట్టించుకోక్కర్లేదు. బీబీసీ లాంటి వార్తా ఏజెన్సీలు కూడా రాశాయి, అమెరికా 30 రోజులు సడలించింది ఆంక్షలని. అంటే భారతదేశానికి సార్వభౌమత్వం లేదా, ఆ సావర్జినిటీ లేదా? అంటే మోడీ అంత బలహీనమైన ప్రధాని ఈ దేశంలో? అంటే ఒక అమెరికా ఎవరి దగ్గర ఆయిల్స్ కొనాలంటే అక్కడ కొనడానికి మాత్రమే ఉండే అంత బలహీనత స్థితిలో భారతదేశం ఇవాళ ఉందా? అంటే మీరు గత 11 సంవత్సరాల నుంచి చూసుకుంటే అండి, యుక్రెయిన్ సమయంలో ఎంత ప్రెషర్ వచ్చింది భారతదేశం మీద. ఎలాగైనా మీరు రష్యా వాళ్ళతో అన్ని కనెక్షన్స్ ఆపేసేయాలి అని ప్రెషర్ వచ్చింది, కానీ తల వంచలేదు. చైనా వాళ్ళ నుంచి మనకు ఎంత ప్రెషర్ వచ్చింది, అయినా గల్వాన్లో మనం ఎదురుగా తిరగబడ్డాం. లేటెస్ట్ రిపోర్ట్ విచ్ ఇస్ పబ్లిష్డ్ 100 kilometers వరకు, 1000 kilometers వరకు మనకి తెచ్చేసుకున్నాం ఇది వరకు వచ్చిన భూమిందని. ఏది? చైనా వైపు. సో ఆ విధంగా మనం చూస్తే ఎవరు ఏమనుకున్నా సరే వీడే అంటాడు మీ ఇన్నిసార్లు వార్ ఆపేశాను, అవి చేశానని. కొన్నిట్లకి ఏంటంటే మనం రియాక్ట్ కాకపోవడమే బెస్ట్ సమాధానం అనమాట. ఈ సందర్భంలో కూడా ఈ యుద్ధ వాతావరణంలో అలా రెస్పాండ్ కాకుండా ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అపోజిషన్కి ఏంటంటే ఒక ఇష్యూ లేనప్పుడు ఏదో ఒక ఇష్యూ లేవదీయాలి. ఈ బీబీసీ వీటిలో నెరేటివ్లు ఎప్పుడు భారత్కి అగేన్స్ట్గానే ఉన్నాయి కాబట్టి ఏ పాజిటివ్ న్యూస్ ఉంది వాళ్ళకి? ఏంటంటే యూజువల్లీ నెగిటివ్ న్యూస్ని ఎక్కువ జనాలు చూస్తూ ఉంటారు. ఏదైనా మంచి జరిగింది అని పేపర్ హెడ్లైన్లు వేస్తే లేదు, అక్కడ ఇక్కడ ఇలా క్రైమ్ రేట్ ఇలా జరిగింది, ఇంకేమో జరిగింది, ఇవి చూపిస్తేనే ఎక్కువ వస్తుంది. కాబట్టి వాడికి ఆ రీడబిలిటీ పెంచుకోవడానికి వాడు చేస్తున్నాడు. ఇక్కడ అపోజిషన్ ఇప్పుడు మన దేశానికి రష్యా నుంచి ఆయిల్ వస్తుంది, చౌకగా వస్తుంది, ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా 50% అమౌంట్కే వస్తుంది. అయినా మనం స్టేబుల్గా 100 రూపాయల దగ్గరే ఉన్నాం. యాక్చువల్గా అయితే ఇంకా తక్కువకి వస్తుంది అంటారు పెట్రోల్, వాళ్ళు ఇచ్చే రేట్లతో పోలిస్తే. అయినా మనం 100 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి ఇప్పుడు ఈ రష్యా నుంచి కొంటున్నా కూడా మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ప్రైస్ పెంచాల్సిన అవసరం ఏముంటుంది అనేది సామాన్యుడి ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు చూసుకోవాల్సిందండి, పెట్రోల్ ప్రైసులు పెరగలేదు, డీజిల్ ప్రైస్ పెరగలేదు ఇప్పటికీ. సో ఇప్పుడు పెరగలేదు కాబట్టి మనం స్పెక్యులేటివ్ న్యూస్ ఇవ్వకూడదు. పెరగచ్చో పెరుగుతుందా ఏమవుతుందో. గ్యాస్ పెరిగింది కదా ఆల్రెడీ. గ్యాస్ మనం ఎక్కువ ఖతార్ నుంచే తెచ్చుకుంటున్నాం కదా, మనం అక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు. ఇది ఒకవేళ పెరిగితే ఎందుకు పెరిగింది ఏంటి అనేది అప్పుడు మళ్ళీ తర్వాత విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ మనకేంటంటే చమురు ఇక్కడే కాదు, ఈవెన్ వెనుజులా నుంచి కూడా వస్తుంది. వెనుజులా నుంచి వచ్చే చమురు ఏదైతే ఉందో క్వాలిటీ తక్కువ. యుఎస్ రిఫైనరీస్ దానికి పనికిరాదు, మనమే తీసుకుని చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు చేయడము ఏదో భారత్కి ఏదో హెల్ప్ చేస్తున్నారని కాదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ చమురుని రిఫైన్ చేసి బయట దేశాలు, యూరోప్, ఈ దేశాలు పంపించాలంటే భారత్ నుంచే అవుతుంది. ఈ రిఫైనరీస్లో మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ మిగతా దేశాలు అంతగా లేవు కాబట్టి భారతదేశానికి పంపిస్తే వాళ్ళు ఈ క్రూడ్ని రిఫైన్ చేసుకుని మిగతా దేశాలకు పంపిస్తారు. అక్కడ చమురుకి వాళ్ళకి ఈ ఆయిల్, పెట్రోల్ ఏవైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉంటుంది. యూకే అంటున్నారు, యూకేలో ఒక 60 to 70% రేట్లు పెరిగిపోయాయి. వాళ్ళు ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, బాబు మాకు ఇవ్వండి, లేకపోతే ఇక్కడ యుక్రెయిన్తో మీరు ఆపేయండి, మనం అప్పుడు రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకుంటాం. అప్పటి వరకు టెంపరీ అరేంజ్మెంట్, మన గురించి కాదు, మిగతా యావత్ ప్రపంచాన్ని సపోర్ట్ చేయడానికి ఇది కంట్రోల్ అనుకుంటున్నానండి. సో ఈ యుద్ధం
ప్రభావం ఇంకా ఏ ఏ రంగాల్లో ఉండబోతుంది ప్రజలకు? నాట్ ఓన్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, మనం ఇంకా ఏమి చవి చూడాల్సి వస్తుంది యుద్ధం కొనసాగితే అనేది కూడా చాలా మందికి ఉన్న అనుమానం. ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో భారతదేశం, నేను అనుకోవడం ఒక 45% ఎంతో ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో కూడా ఎక్కువ మనకు ఐటీ సర్వీసెస్, మెయిన్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించే ఎకానమీ చైనా, మనది సర్వీసెస్ ఎకానమీ. మనకి ఎకానమీ ఎక్కడ హిట్ అవ్వచ్చు అంటే ఎక్కువ టూరిజం వైపు అవ్వచ్చు. కానీ ఒకవేళ ఇరాన్ వాడు, ఎందుకంటే ఎక్కువ ఇంటర్నెట్ అవన్నీ శాటిలైట్ కంటే అండర్ సీ కేబుల్స్ ఉంటాయి, వాటిని అటాక్ చేయడం మొదలెట్టాడంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ ఎఫెక్ట్ అవుతుందో మన సర్వీసెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం అంతా అది ఎఫెక్ట్ అవుతుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది, చైనా వాడి ఎకానమీ, వాడిది ఇంటర్నల్ కన్జంప్షన్ ఎకానమీ కాదు, వాడు 80 to 85% వాడు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఎకానమీ. వాడికి చాలా పెద్ద తలనొప్పి అవుతుంది చైనా ఎప్పుడైతే ఈ ట్రాన్సిట్ ఒక రూట్ ముఖ్యదంటే ఇలా చూపించే బదులు ఇలా తిప్పి చూపించాల్సి వస్తుంది. సో ఈ రూట్ని అవాయిడ్ చేయడానికి అందు గురించి మిగతా ఇన్ఫ్లేషన్ రేట్లు అన్నీ పెరిగిపోతుంది యావత్ ప్రపంచంలో కూడా. నేను అనుకోవడము ఇది ఎక్కువ రోజులు ఇది కంటిన్యూ కాదు, కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారంటే యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళు ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాలి ఇరాన్ మీద. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చూడండి, ఎప్పుడెప్పుడు ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు చేశారు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఎప్పుడైతే చేశారో చాలా మంది సైనికులు కోల్పోయారు వీళ్ళు. అక్కడి నుంచి నేర్చుకున్న గుణపాఠాలు ఏంటంటే యుక్రెయిన్లో ఇది ప్రాక్సీ, యుక్రెయిన్ ఒక ప్రాక్సీగా పెట్టుకుని రష్యా మీద అటాక్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సైనికులు లేరు, వాళ్ళ ఆర్మ్స్, వెపన్స్ అన్ని ఇస్తున్నారు, కానీ యుఎస్ సైనికులు వచ్చి అటాక్ చేయడం ఇవంతా ఇప్పటివరకు చేయట్లేదు. అలాగే ఇరాన్లో కూడా ఏం చేయబోతున్నారంటే, కుర్దులు ఉన్నారు అక్కడ, అంటే నార్త్ వెస్ట్ ఆఫ్ ఇరాన్లో 1 కోటి మంది వరకు ఉన్నారండి. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు కుర్దులకు సపరేట్ ల్యాండ్ కావాలని సిరియా, టర్కీ, ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ల్యాండ్ కావాలని ఫైట్ చేస్తున్నారు. వాళ్ళని ఉపయోగించుకొని ఈ ల్యాండ్ నుంచి అటాకులు చేయడం మొదలు పెడతారు. నేను అనుకోవడం ఇంకా ఈ ఎయిర్ అటాక్లు ఇవి చేయడం తగ్గుతుంది, అంటే ఇరాన్ నుంచి యుఎస్ బేసెస్ మీద ఉన్న ఈ కంట్రీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఒక ముస్లిం యూనిటీగా తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేసి, అలాగే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంట్రీలు ఏవైతే ఉన్నాయో మీ ఇన్వెస్ట్మెంట్లు దగ్గర $2 trillion ఇన్వెస్ట్మెంట్ యుఎస్లో ఉన్నాయి, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళని ప్రెషరైజ్ చేసి వారిని ఆపించండి అని ప్రెషరైజ్ చేస్తారు. ఎంత లేదన్నా ఇది ఒక 15-20 రోజులు నడుస్తుందండి. కానీ ఆన్ ద గ్రౌండ్ మనకి సిఐఏ వాళ్ళు, మొసాద్ వాళ్ళు ఈ కుర్దులను యూజ్ చేసుకుని ఆ బ్యాటిల్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. అది నేను అనుకుంటే. సో ఈ బంగారం రేట్ల మీద కానీ షేర్ల మీద కానీ ఈ ప్రభావం ఉంటుందంటారా, ఈ యుద్ధం కొనసాగే ప్రభావం? అంటే షేర్ల కంటే చాలా విషయాల్లో ఉంటుంది. వీడు టరీఫ్ అని వీడు పెంచగానే ధన్మని పడిపోయింది ఒక 1000 పాయింట్లు ఎనర్జీస్. సో అందు గురించి. కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ స్థిరపడతాయో అప్పుడు మిగతా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. కానీ మిగతా బంగారం రేట్ అంటారా, అది డాలర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే డీడాలరైజేషన్ వల్ల డాలర్ ఒక 9% 10% పడిపోయింది. ఇంకోటి, ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితి ఉంటుందో యావత్ ప్రపంచంలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవడని పెట్టుకున్నారంటే బంగారమే. సో అందు గురించి భారత్ కానీ చైనా కానీ వాళ్ళ బంగారాన్ని కొన్ని లండన్ బ్యాంక్స్లో పెట్టుకుని భారతదేశం తీసుకొచ్చేసారనమాట. ఎందుకు తీసుకురావడం అంటే వీళ్ళు ఏమైనా ఆంక్షలు పెడితే మళ్ళీ అక్కడి నుంచి బంగారం తీసుకురావలేం కాబట్టి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. సో డాలర్, యుఎస్ ఎకానమీ స్టేబుల్ అవ్వాలి, దాంతోపాటు మిగతా ఈ గ్లోబల్ టెన్షన్స్ తగ్గితే కానీ డాలర్, గోల్డ్ రేట్ పడడము, లేకపోతే ఈ స్పెక్యులేషన్ వల్ల స్టాక్ మార్కెట్ ముందు వెనకాల అయిపోవడం ఇటువంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. సో ఈ పశ్చిమాసియా సంక్షోభంలో భారత్ పాత్ర ఏంటి? ఇప్పుడు చూస్తే మనమైతే శాంతి కోరుకునేటట్టే కనిపిస్తుంది. మనం ఎటువైపు కూడా అంటే ఓపెన్గా మనం వీళ్ళ వైపు అని ఇంతవరకు మనం స్టేట్మెంట్ ఇవ్వకపోగా ఖమేనీకి సంతాపంగా కూడా వెళ్ళి మొన్న అక్కడ వాళ్ళ రాయబార కార్యాలయానికి వెళ్ళి సంతాపం కూడా తెలిపింది భారత్. చాలా ఆలస్యంగా అయినా కూడా చేసింది ఒక విధానం. అదే విధంగా మొన్న ఢిల్లీలో రైసినా డైలాగ్ 2026, దీని గురించి చెప్పండి అసలు. అంటే ఇక్కడ భారతదేశం ఏం పాత్ర వహించబోతోంది ఈ వెస్టర్న్ ఏషియాలో టెన్షన్ అంటే, భారతదేశానికి ఇది వెస్ట్ ఏషియా, యుఎస్ లేకపోతే వెస్టర్న్ సైడ్ ఉండే వాళ్ళకి మిడిల్ ఈస్ట్ ఏషియా అవుతుంది. సో
సో అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశము 1991లో గల్ఫ్ వార్ అయ్యింది. ఎప్పుడైతే ఇరాక్ వాడు కువైట్ మీద అటాక్ చేశాడో అప్పుడు సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే అరౌండ్ 50 కాల్స్ చేశారు, ఈ డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్ జరిగాయి, కమ్యూనికేషన్. అది కాకుండా మోదీ గారు ఇజ్రాయెల్, ఇరాన్, యుఏఈ, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, జార్డన్, బహ్రెయిన్, కువైట్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అంటే యాక్టివ్గా బ్యాక్ ఎండ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుతూనే ఉన్నాము. మనం చేయాల్సినవి మనం చేస్తున్నాం. అక్కడ ఎలాగైతే వారిని ఎండ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళందరూ మోదీ గారిని గౌరవిస్తారు, బాగా వాల్యూ ఇస్తారు. సో ఇంకోటి మీరు అన్నారు ఖమేనీ గారి దానికి మనకి లేట్గా మనం చెప్పాము సంతాప చెప్పడం. ఒకటి మనం చూసుకోవాల్సింది, ఒక మత పెద్దగా వారిని గౌరవిస్తాం మనం, కానీ వారు చాలా విషయాల్లో నియంతలాగా ప్రవర్తించారనేది ఉంది. వారు నియంతగా ఉన్నప్పటికీ కూడా సరే, విషయంలో నియంత ఎంత వాళ్ళ దేశంలో ఉన్నా సరే, మన దేశంలో వచ్చేసరికి కాశ్మీర్ విషయాల్లో కానివ్వండి, ఇంకా చాలా అంశాల్లో మన దేశానికి వ్యతిరేకంగా చెప్పారు. మనం ఎప్పుడు వారిని భారతదేశానికి మిత్రుడు అనుకోకూడదు, మనం వారిని ఎప్పుడు కించపరచలేదు కూడా. అంటే వాళ్ళు ఒక మత పెద్దగా గౌరవించడం జరిగింది. ఎప్పుడైతే యుఏఈ మీద అటాక్ జరిగిందో, యుఏఈతో మనకు మంచి రిలేషన్ ఉంది, మన భారతీయులు ఎక్కువ మంది అక్కడ యుఏఈలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఎంటైర్ గల్ఫ్ లో దగ్గర 45 లక్షల మంది భారతీయులు ఉట్టి యుఏఈలోనే ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళని చూసుకున్న తర్వాత ఏముంది, వాళ్ళకి వెంటనే మన సంతానం తెలిపకపోతే ఏమవుతుంది, ఒక రిలేషన్షిప్ ఏదో అవుతుంది అంతే. కానీ ఫస్ట్ మన ప్రజలు ఇంపార్టెంట్, ఎంతమంది ఉన్నారు, 45 లక్షల మంది. అందుగురించి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో దానికి మనం ముందు ఇచ్చామన్నమాట. సార్ దాని తర్వాత మీరు చెప్పారు ఈ రైసినా డైలాగ్ 2026, అది ఐ థింక్ మీరు ఫిన్లాండ్ నుంచి వచ్చిన అలెగ్జాండర్. సో ఫిన్లాండ్ గురించి మనం చెప్పాలంటే అండి, వరల్డ్స్ లో హ్యాపీయెస్ట్ కంట్రీ అంటారు. అవును, కరెక్ట్. సో ఎప్పుడు ఇండెక్స్ లో నెంబర్ వన్ ఉంటారు. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడు ఎన్వైరన్మెంట్ క్లోజ్ గా ఉండడము, అట్లాగే వాళ్ళకు ఉండే పబ్లిక్ హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే స్కూలింగ్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ పాలసీ. సో ఇంకోటి ఎక్కువ మంది పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అలా ఆ విధంగా ఏంటంటే ఇంకా వాళ్ళకి 30 days యాన్యువల్ లీవ్స్ తీసుకోవచ్చు. అలా ఆ విధంగా వాళ్ళకి మంచి ఆ కంట్రీకి చాలా సంతోషంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు మనం చూసాం వారు ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా అలెగ్జాండర్ స్టబ్ అనుకుంటా. సో వారు వచ్చినప్పుడు కూడా చెప్పడము, అడ్రస్ చేస్తూ ఏమన్నారంటే, మన జైశంకర్ గారు చెప్పిన డైలాగు, యూరోప్ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్స్ ప్రాబ్లమ్స్ యాజ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్, అండ్ వరల్డ్స్ ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ యూరోప్ ప్రాబ్లమ్ అని కన్సిడర్ కాదు, వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ అండ్ వీ షుడ్ హ్యాండిల్ సపరేట్, అంటే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది వారు. అంటే అక్కడ ఏంటంటే మనం ఏమంటాం, వసుదైవ కుటుంబకం అంటాం, వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆలోచించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం కలిసి వర్క్ చేయాలి, అలాగే సస్టైనబిలిటీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ కి, క్లైమేట్ కి చాలా దగ్గరగా ఉండి నేచర్ ని గౌరవిస్తూ అలా ఉన్నారు కదా. దాంట్లో మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ అవన్నీ చూసుకోవాలి. ఇంకోటి మీకు చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ అయినది, మనందరికీ మొబైల్ ఫోన్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఫోన్ ఉండేది, నోకియా ఫోన్. నోకియా ఫోన్ కూడా అక్కడదే, ఫిన్లాండ్దే. ఆ ఫోన్ ఏంటంటే ఇప్పుడు 6G 5G అయిపోయింది, 6Gలో కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకి ఏమైనా మంచి అవకాశాలు ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే ఎప్పుడైతే మదర్ ఆఫ్ ద ఆల్ డీల్స్ జరిగిందో యూరోప్ వాళ్ళ దగ్గర నుంచి, ఇది కూడా యూరోపియన్ యూనియన్ ఒక పార్ట్ కాబట్టి ఇంకా 2030 కల్లా మనకి ఇంకా మంచి ఎక్స్చేంజెస్ చేసుకోవడానికి, కమర్షియల్లీ మనకి వాణిజ్య పరంగా కూడా దాన్ని ఇంకా పెంచడానికి, ఇప్పుడు మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవన్నీ చూసుకుంటే దగ్గర 1.5 to 2 బిలియన్ డాలర్స్ జరుగుతుంది. దాన్ని ఇంకా $4 బిలియన్ ఇంకా పెంచుకుందాము అని ఇది ఒక మంచి విజిట్ గా. మన 6వ తేదీ భారత్ EU మధ్య కూడా భద్రతా చర్చలు జరిగాయి. కరెక్ట్. కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి, ముఖ్యంగా ఈ మెరైన్ సముద్ర తీర ప్రాంత భద్రత, ఇట్లాంటి ఒప్పందాలు కూడా జరిగాయి యాక్చువల్గా. దీనికి మన నేషన్కి అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మనకి సీ మార్గము చాలా ఇంపార్టెంట్ అండి. సో దాని నుంచి ఇంకోటి EU వాళ్ళకి చూసుకుంటే వాళ్ళు అర్థమైంది, మనం ఎప్పుడు ఇంకా వీళ్ళకి యుఎస్కి సామంతులుగా ఉంటే పడదు, మనము ఇంకా ఇండిపెండెంట్ రిలేషన్షిప్, ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, భారతదేశం ఇప్పుడు ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీ, కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. యుఎస్ వాడు ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటే మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నాము అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఏంటంటే
ఒక సీ పరంగా మ్యారిటైమ్ పరంగా మనకి మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చూస్తున్నాము. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మనకి మేడ్ ఇన్ అంటే ఆత్మనిర్భర్ భారత్ లో మనం ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉంది కదా. సో దాంట్లో కొన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కొంచెం కాస్ట్లు తగ్గించుకోవడం చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సైబర్ థ్రెట్స్ ఉన్నాయి. అవునండి, సైబర్ థ్రెట్స్ ఒకటి ఉన్నాయి. దాన్ని ఎలా జాయింట్ గా వర్కౌట్ చేయొచ్చు. మనం ఇన్నోవేషన్స్ చూసుకుంటే అండి, చైనా యుఎస్తో పోల్చుకుంటే EU వెనుకపడింది. ఎస్పెషల్లీ ఏఐ సైడ్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ సైడ్. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా భారత్తో కొలాబరేషన్ చేసుకుంటూ మనం ఎలా ముందుకు వెళ్ళచ్చు. ఎరిక్సన్ వాళ్ళకి మన రిలయన్స్ వాళ్ళతో ఒక టైఅప్ ఉంది. సో ఆ విధంగా ఏఐలో కూడా, ఏఐలో మనం చూసుకుంటే ఏఐ న్యూట్రల్ గా ఉండాలన్నది భారతదేశం స్టాన్స్. EU వాళ్ళది కూడా అదే. కానీ మన డేటా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ రావాలి, ఇటువంటి కొలాబరేషన్ మనం చేసుకుంటూ రావచ్చు. చైనాలో ఏఐ అంతా ఏంటంటే మొత్తం గవర్నమెంట్ కంట్రోల్, యుఎస్లో ఏంటి పెద్ద పెద్ద కంపెనీల కంట్రోల్. అలా కాకుండా న్యూట్రల్గా ఎలా ఉండాలి అనే అంశానికి ఇది ఒక మంచి అవకాశము. మనకి ఇంకా చెప్పాలంటే అండి, ఇది ఒక ఏంటంటే మంచి కొలాబరేషన్ చేసుకునే అవకాశం అని చెప్పచ్చు. అంటే మనకు ఒక ఈ ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఏవైతే ఉందో దీంట్లో మంచి ట్రేడ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు మంచిగా ఒక మంచి అవకాశాలు, ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. ఈ కెనడాతో మనకు కొంత 2 సంవత్సరాల నుంచి బాగలేదు మన సంబంధాలు. యాక్చువల్గా మన ఖలిస్తానీ ఉగ్రవాదులందరూ వెళ్ళి కెనడా తలదాచుకోవడము, వాళ్ళు అక్కడి నుంచి భారతదేశానికి సవాళ్ళు విసరడము. ఈ పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని కారణాల వల్ల కొంత ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా హతమైన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఈ పరిస్థితుల్లో మనకు వాళ్ళకి మధ్య కొంత బెడిసి కొట్టింది. దౌత్యపరంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, కొంత ఉద్రిక్త వాతావరణం ఉండేది. కానీ ఈ కెనడా ప్రధాని వచ్చి భారత్లో పర్యటించడంతో ఆ కాస్త కొంచెం రిలీఫ్ దొరికినట్టు అయింది మళ్ళీ మనకు. సో దీన్ని ఎలా చూడాలి, మన కెనడా ప్రధాని పర్యటనను మనం ఎలా చూడాలి? అంటే భారతదేశ సార్వభౌమత్వానికి వస్తున్న సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి ఈ పర్యటన ఎంత మేరకు ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు మనము ఇక్కడ చూసుకోవాల్సింది భారతదేశమే కాదు, కెనడా వాడికి ఏ సమస్యలు వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి. కెనడా వాడికి మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళు 75% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ యుఎస్కి చేస్తారు. యుఎస్ వాడు ఏమంటున్నాడంటే, మాకుండే స్టేట్స్లో నిన్ను కూడా ఒక యాడ్ చేసుకుంటాము, నువ్వు ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అది నువ్వు ఉంటావు అంటున్నాడు. అలా వాళ్ళ మీద ఏంటంటే ఆ రాచరికం చూపించి నువ్వు మాకు ఒక సామంతుడివి అన్న చూపించే ఏదైతే ధోరణి ఉందో దానివల్ల వాళ్ళిద్దరి మధ్య టెన్షన్లు పెరుగుతూ వచ్చాయి. అయితే ఇంకా మనం చూసుకోవాలి, ఎప్పుడైతే అన్ని దేశాలు భారత్ డీల్స్ చేసుకుంటూ వస్తున్నాయో మన స్టూడెంట్స్ చాలా మంది ఎడ్యుకేషన్కి అక్కడ వెళ్తున్నారు, కెనడాకి వెళ్తున్నారు. సో మరి ఇటువంటివన్నీ ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు జస్టిన్ ట్రూడో వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు భారతదేశానికి వ్యతిరేకమే వాళ్ళు. అప్పుడు కనిష్క ఫ్లైట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. జస్టిన్ ట్రూడో కూడా ఖలిస్తానీ ఓట్ల గురించి ఇంత విశాలమైన భారతదేశం ఇక్కడ ఉండే మార్కెట్ ని కూడా ఇగ్నోర్ చేశాడు. సో ఈ వీరు వచ్చిన తర్వాత, మన కార్నీ అనుకుంటా, వీరు వచ్చిన తర్వాత ఆయన వచ్చేదానికంటే ముందు ఆరోపణలు ఎలా ఉండేది, భారతదేశం ఇక్కడ ఉగ్రవాదాన్ని పెట్టి పోషిస్తోంది, లేకపోతే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుంటే భారతదేశం ఇంటర్ఫియర్ అవుతోంది అని. అక్కడ ఉండే గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు కంప్లీట్ యూటర్న్ తీసుకున్నారు. ఏమన్నారంటే, మేము భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు అని చెప్పడం స్టేట్మెంట్ ఇచ్చేసారు. అంటే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ భారతదేశానికి ఏమి అనేది మనం చూసుకుంటే అండి, భారతదేశానికి ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా సెంటర్స్ వస్తున్నాయి ప్రతి చోట భారతదేశంలో. దానికి కావాల్సిన పవర్ సప్లై. ఎంతైనా మనం ట్రెడిషనల్లీ మనం ఎప్పుడు డిపెండ్ అవుతూ వచ్చామనుకోండి, కలుషితం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోల్ మీదే మనం అంత డిపెండెంట్ కాలేము. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే యురేనియం మనకి ఇస్తామన్నారు. వాళ్ళు హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద యురేనియం ఇన్ ద వరల్డ్ మనకు ఇస్తామని చెప్పారు. సో దాంతో ఏంటంటే క్లీన్ ఎనర్జీ మనకు వస్తుంది. సో దాంతో ఈ డేటా సెంటర్లు మన పవర్ రిక్వైర్మెంట్ ఏవైతే కావాలో, ఎందుకంటే ఇది ఆస్పైరింగ్ ఇండియా, ప్రతి ఒక్కళ్ళు మనకి ఆర్థికంగా పురోగతి చెందుతున్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఫ్రిడ్జ్లు కావాలి, టీవీలు, ఏసీలు అన్నీ కావాలి. కాబట్టి మన ఎనర్జీ రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతూ వస్తుంది. అటువంటి దానికి ఎప్పుడు కానీ కోల్ వీటి మీద డిపెండెన్సీ లేకుండా రెన్యూవల్ ఎనర్జీ, సోలారు లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీతో మనకు కావాల్సిన దానికి బాగా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే కెనడా వాడికి కూడా
అమెరికా గుప్పెట్లో నుంచి బయటికి వచ్చినట్టు మిగతా మార్కెట్లో వాడు ఎక్స్పాండ్ చేసుకోవడం అవసరం. మన దగ్గరకే కాదు, వాడు నేను అనుకోవడం జపాన్, ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పచ్చండి. సో ఈ ఒకవైపు యుద్ధం, ప్రపంచమంతా యుద్ధం మీద ఉంటే అమెరికా సందిట్లో సడేమేలాగా టారిఫ్లు పెంచేసింది. 10 నుంచి 15% టారిఫ్లు పెంచింది. కరెక్ట్. సో దీంతో ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఇదేంద్రా నాయన, ఈ అసలు ఒకవైపు యుద్ధము, ఇంకోవైపు ప్రపంచంలో రేట్లు టారిఫ్లు పెంచేశారు అని. సో ఈ టారిఫ్లు పెంచడం అనేది ఇప్పటికే మనకి ఎక్కువ ఉన్నాయి యుఎస్ టారిఫ్లు. ఇంకో మరి మన ట్రంప్ మళ్ళీ ఇంకో 5% అడిషనల్గా పెంచాడు. ఈ పరిస్థితుల్లో భారత్కు ఉన్న సవాళ్ళు ఏంటి, భారత్కు జరిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి? లాభం అంటూ ఏమీ లేదండి. టరీఫ్ వల్ల అందరికీ నష్టమే, మనకే కాదు మొత్తం ప్రపంచంలో అందరికీ నష్టమే. ఎందుకంటే యుఎస్లో కన్జంప్షన్ మార్కెట్ చాలా ఎక్కువ, అందు గురించి అందరం మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో కానీ ఏమవుతుందంటే, ఒక రీసెర్చ్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ టరీఫ్లు పెంచడం వల్ల వాళ్ళు కన్జంప్షన్ ఏమైనా తగ్గిందంటే ఏం అవ్వలేదు. ఇప్పుడు భారత్ ఒక $10 ఇస్తుంది ఒక వస్తువు, వాడు ఒక 15% 20% పెంచాడు అనుకోండి, అది అక్కడ ఉండే కస్టమర్లే కొంటారు కదా. వాడు 10 బదులు వాడు $12 కొంటాడు. అక్కడ ఖర్చు ఎవడు పెడుతున్నారు, వాళ్లే పెడుతున్నారు కదా. సో అది ఒకటి ఏంటంటే, అక్కడ ఉండే వాళ్ళకి అది సమస్య అవుతుంది. భారత్కి ఎప్పుడు సమస్య అవుతుంది అంటే, భారత్ $10 ఇస్తుంటే సేమ్ క్వాలిటీ వేరే దేశాలు వాళ్ళు $7 $6 ఇస్తే అప్పుడు భారత్ సమస్య అవుతుంది. కరెక్ట్. సో కానీ ఇప్పుడు అంతలా అనిపించట్లేదు. కానీ భారత్ దాన్ని కూడా ఏం చేసిందంటే, డీ రిస్క్ చేయడానికి మన యూరోప్తో వాళ్ళతో మంచి ఈ డీల్స్ ఏవైతే సైన్ చేసిందో దాని ద్వారా మనకి మంచి కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది. కానీ ఈ టరీఫ్ ప్రాబ్లం వాడు సుప్రీంకోర్టు కొట్టేశాడు కదా. సో భారత్ ఇప్పుడు ఏం చేసిందంటే, సరే మరి మీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి క్లారిటీ వచ్చేంత వరకు మేము దీని మీద సైన్ పెట్టాము అంటున్నారు. సో అందు గురించి వాడు ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. ఇక్కడ వార్ మీద వార్ జరుగుతున్నది, దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియట్లేదు. ఈ ఫ్రీబీ కల్చర్ ఏదైతే ఉందో అక్కడ కూడా వచ్చేసింది వాడికి. ఇంకా వెనిజులా ఏమో మా దగ్గర ఉండే వాళ్ళందరూ ఆయిల్ అన్నారు, కానీ ఆ ఆయిల్ తీసుకొస్తే రిఫైనరీ చేసే కెపాసిటీ లేదు. ఏం చేయాలి వాడికి అర్థం కాని పరిస్థితిలో, ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి అయితే అలా పెట్టాడు, కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పడింది, కానీ దాని తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మనకి భారతదేశానికి, ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ వైపు ఉంటుంది, ఆర్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ సైడ్ ఉంటుంది. మిగతా రంగాలు మామూలుగానే నడుస్తుందండి, పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఖమేని అనే వ్యక్తి నియంతలా పరిపాలిస్తున్నాడు ఆ దేశాన్ని. అక్కడ స్త్రీలకు కనీస హక్కులు కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి ఎవరన్నా ఆందోళన చేసిన వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపడం చేశాడు, జైలులో దోయడం చేశాడు. అయితే అతని మీద అమెరికా చేస్తున్న దాడి అప్రజాస్వామికం, దాన్ని మనం ఎవరు సమర్థించాం. కానీ బట్ అతను చనిపోతే ఇండియాలో చాలామంది రోడ్ల మీదకి వచ్చి అతని ఫోటోలు పెట్టుకొని, ఇంక్లూడింగ్ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి భారతదేశంలో? అంటే షియాలు యావత్ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళందరూ మత పెద్దగా చూస్తున్నారు వారిని. అలా చూడడంలో ఒక మత పెద్దకి ఏమన్నా అయితే వచ్చి బాధపడ్డాము, అవి యాక్సెప్టబులే. అంతేగాని మేము భారతీయులం కాదు, మేము ఇరానియన్లం, మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళి అమెరికాని కొట్టేస్తాము, చంపేస్తాము, ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు. సో ఎందుకంటే ఒకవేళ రేపు పొద్దున వేరే క్రైస్తవుల్లో కానీ ఇంకెవరన్నా మత పెద్దలకు ఏమైనా అయిందో, ఆరోగ్యం బాగాలేదనుకో, వాళ్ళు రోడ్ మీద రావడం తప్పేం లేదు, ప్రజాస్వామ్యంగా వాళ్ళు చేసుకోవచ్చు, వ్యక్తం చేసుకోవచ్చు. ఆ వార్తని అడ్డు పెట్టుకుని భారత్లో ఇక్కడ గొడవలు చేయడము, మిగతా మతాల మీద దౌర్జన్యానికి పాల్పడము, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, రెచ్చగొట్టడము, అది తప్పు. సో మనం ఒకవేళ నిజంగా వాళ్ళు ఎంతో గౌరవంగా పూజిస్తారు, ఏమైనా చేస్తారు, వారిని కొలుస్తారు, అటువంటి వాళ్ళకి జరిగింది, మనం వాళ్ళకి సంఘీభావం తెలపచ్చు, తప్పలేదు. కానీ ఇటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు అంటాం. సో అందు గురించి దీన్ని ఒక మత పెద్దగా తీసుకోవచ్చు, అలాగే ఒక డిక్టేటర్గా వేరేది తీసుకోవచ్చు. సో ఈ రెండు అంశాలని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ షియాల్లో ఉండే మత పెద్దలు కూడా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ షియాకి, వాళ్ళు ఎవరైతే షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం మంచిది. ఎందుకంటే
ఎంత గ్లోబల్ టెన్షన్ ఉన్నా భారత్ శాంతియుతంగా ఉంది. మనం ఇక్కడ కూర్చుని సెమీఫైనల్లో ఏమవుతుంది, లేకపోతే హోలీ ఎలా ఆడారు, లేదా రేపు ఫైనల్లో ఏమవుతుంది, ఇటువంటి డిస్కస్ చేస్తాను. ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఈ ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా చక్కగా వివరించారు. ఓకే, వచ్చే వారం మరిన్ని అంతర్జాతీయ విశేషాలతో కలుద్దాం. నమస్తే. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.